నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మిమ్మల్ని అలరిస్తున్న నలుగురు తళుక్కుమనే తారలు, షైనింగ్ స్టార్స్ మీ ముందుకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రామ్ జగన్, వినోద్ బాలా, యమున అండ్ రాజ్ కుమార్. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను. రాజ్, యమున గారు, వినోద్, బాలా. సో మీ పేరు? రామ్ జగన్ అని అంటుంటారు. ఏం చేస్తుంటారు? సాయి దర్శనాలు చేస్తుంటాను. తిరుపతి తెలుసు. అంటే తిరుపతి దర్శనంతో పాటు అప్పుడప్పుడు వాడికి మాత్రం స్పెషల్ గా సాయి దర్శనం ఒకటి ఉంది. ఓకే, మై గాడ్, అదా ప్రాబ్లం. రాజ్ చాలా రోజులైంది. అట్ ది సేమ్ టైం అప్పుడు ఎయిర్పోర్ట్స్ లో కలుసుకోవడం, అంతే, హాయిలు చెప్పుకోవడం, ఫోన్ నెంబర్లు తీసుకోవడం, విడిపోతూ ఉండడం. తప్పదులే బిజీ లైఫ్ లో. బట్ సో హ్యాపీ, ఇంత బిజీ షెడ్యూల్స్ లో మీరు అందరు రావడం, ఈరోజు ఈ వావ్ లో పార్టిసిపేట్ చేయడం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. మీ అందరికీ థ్యాంక్స్. సంతోషకరమైన విషయం ఏంటంటే బ్రదరు, ఫస్ట్ పిక్చర్ నాది అమ్మ రాజీనామా. ఎస్, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. విజయవాడ. ఫస్ట్ పిక్చర్ అమ్మ రాజీనామా. మనందరం ఆ సినిమాలో విజయవాడలో వర్క్ చేసాం. ఒక దగ్గర 25 days వర్క్ చేసాం. మెమరబుల్ డేస్ అవన్నీ. అవును, అస్సలు నేను చూసినప్పుడల్లా అది అనుకుంటుంటాను. మధ్యలో శర్మ గారితో, పీజే శర్మ గారితో వర్క్ చేసినప్పుడు కూడా ఎప్పుడు ఆ విషయాలని అనుకుంటుంటాం. వెరీ హ్యాపీ. సో ఆల్ ది బెస్ట్. తప్పకుండా బ్రహ్మాండంగా ఆడాలి నువ్వు ఈ వావ్. థ్యాంక్ యూ సార్. వినోద్, నీకు మీకు చాలా స్పెషల్. మీకు నాకు ఒక కామన్ థింగ్ ఏంటంటే, నిన్ను బాబు అని పిలుస్తారటగా, ముద్దు పేరు. అవునన్నా. నన్ను ఇంట్లో బాబు అని పిలుస్తారు. అయితే గెలుస్తున్నాను నేను. అలా వచ్చాడు. అసలు మన ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా? మనం ఎప్పుడు కలిసాం? ఐ థింక్ ప్రతాప్ ఆర్ట్స్ లో చేయలేదు కానీ కలిసాం అక్కడ. కలిసాప్పుడు. అవునండి. తర్వాత నీకు గుర్తుందా ప్రతాప్ ఆర్ట్స్ లో? నాకు ఎందుకో పొద్దున్నుంచి నువ్వు వస్తున్నావు అన్నప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. ప్రతాప్ ఆర్ట్స్ నువ్వేమైనా చేయలేదు సినిమాలు? ప్రశ్నకు బదులు చేయలేదు. యుగకర్తలు వాళ్ళవి చేయలేదు యాక్చువల్ గా. మరి ఎక్కడ కలిసాం? బట్ మనం కలిసింది మాత్రం మీరు సీరియల్ చేస్తున్నప్పుడు కలిశాను. ఓకే, సో నువ్వు ఎంఏ, పిహెచ్డి దేంట్లో? స్ట్రీట్ థియేటర్ మీద చేశాను. ఓ, ఎంఏ థియేటర్ ఆర్ట్స్, ఇమీడియట్ గా పిహెచ్డి స్ట్రీట్ థియేటర్ మీద చేశాను. ఓకే, స్ట్రీట్ థియేటర్ మీద చేయడానికి కారణం? స్ట్రీట్ థియేటర్ ఓల్డెన్ డేస్ లో కన్నా ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ తోటి మోడర్న్ ప్రజెంటేషన్లకు వచ్చేసరికి పవర్ఫుల్ మీడియా అయిపోయింది స్ట్రీట్ థియేటర్ అన్నది. బేసిక్గా ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా ప్లే చేసేయచ్చు, ఈజీగా కమ్యూనికేట్ అయిపోతుంది, చెప్పదలుచుకున్నది ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, అందుకోసం అని చెప్పి స్ట్రీట్ థియేటర్ తీసుకున్నాను. మా వావ్ చూస్తున్నావా? ఎస్, చూశాను. నిజం చెప్పు. ఫుల్ కిక్ చూడా? చూశానన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీ గురించే. ఏంటది? ఏం చెప్తాం? ఒక భగవద్గీత, ఒక ఖురాను, బైబిల్ అంత ఉంది మీ గురించి. అవునా? సరే, మహాత్మా ఒక విధంగా నీకు చాలా మంచి పేరు వచ్చింది. ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది. నాకు ప్రస్థానంలో మంచి పేరు వచ్చింది, కానీ ఫీడ్బ్యాక్ లేదు. ఉంటుంది, సినిమాలుగా రావట్లేదు. అలా మహాత్మా తర్వాత నీకేమన్నా మంచి వేషాలు కానీ
ఆపర్చునిటీస్ కానీ క్యారెక్టర్స్ కానీ? వేషాలు నేను ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, డెఫినెట్ గా వస్తాయి. సో ఎక్స్ట్రాడినరీ కాంప్లిమెంట్స్ మాత్రం వచ్చినాయి. నా లైఫ్ లో ద బెస్ట్ కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకున్నాను మహాత్మా. సో యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఇవ్వటమే డైరెక్టర్ గ్రేట్నెస్. ఓకే, యాక్చువల్గా నేను ఒక స్లాట్ లో వెళ్తున్నాను, నేను ఒక కామెడీ స్లాట్ లో అసలు ఏం చూసి నీలో ఏ క్వాలిటీ చూసి నీకు ఆ గాంధీ గారు లాంటి వేషం ఇచ్చాడు? ఆయన ఏం చూసాడు తెలీదా? నువ్వు ఆయన అడగాలి. నేను బాగా పర్ఫామ్ చేస్తాను అనుకుంటారా వంశీ గారు? అలాగే పోలీస్ స్టోరీలో సాయి కుమార్ గారు ఎలా ఇచ్చారో క్యారెక్టర్ చేసిన తర్వాత తెలిసింది అంత ఉందని. అమ్మో, అలా ఇచ్చావుగా మరి కదా. సరే, ఇదేంటిది ఇప్పుడు పోలీస్ స్టోరీ నేను పెట్టి నేను పార్ట్ 3 తీయాలా? పార్ట్ 3 తీస్తే నీకే మంచిది. కాదు, నువ్వు చేస్తానంటున్నావు, అలాంటి వేషం చేయాలంటున్నావు. అవును, నా గోల్. అవునా? ఏదో ఒక డైలాగ్ చెప్పు. పోలీస్ స్టోరీలోదా? కనిపించే లేదు, వేరే డైలాగ్ చెప్తాను నేను. సరే, ఏదో చెప్పు. ఆ ఎమోషన్ కనిపించే ఒక డైలాగ్ చెప్పు. గేమ్ షోలో లేదు, ఓన్లీ సెట్ లో. అంతేనా? సినిమా సెట్ లో. ఓకే, సరే. వావ్ చూస్తున్నావా? ఎస్. ఇంట్లో చూస్తున్నారా? నేను చూస్తున్నాను, ఇంట్లో చూస్తారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేనా? ఎందుకంటే నన్ను ఏదో టార్గెట్ చేసినట్టు కాదు, బొమ్మాలి. అదే బొమ్మాలి రౌండ్ లోనే, బొమ్మాలి రౌండ్ బాగా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో పిల్లలు కూడా. ఓకే, సో పిల్లలు చూస్తున్నారా? జస్ట్ వెయిట్ ఫర్ బొమ్మాలి. నాన్న ఈరోజు తప్పకుండా క్రాస్ చేసేస్తాడు, 2 లక్షలు గెలుస్తాడు. అంతా వచ్చిందే. మీరంతా ఫిక్స్డ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా సెపరేట్ ఒక స్టోరీ ఉంది. ఆల్ ది బెస్ట్ యూ ఆల్సో. నేను ఒకటి అంటాను, చెప్పండి. అది మీకు గుర్తుకు రావాలి. చెప్పండి. అదేంటది? అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలా? మీరు ప్రేమ విజేతలో మీ క్యారెక్టర్ అనేదా చూసారా? మీ మేనరిజం అనమాట. ఓకే, మేనరిజం అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళానమాట. చూసినప్పుడు అంతా అంటుంటాను, బట్ దొరకలేదు. పక్కా విలన్. ఆవిడ దొరకలేదు నాకు. పగ ఇప్పుడు తెచ్చుకోకండి. ఏం లేదు. వెల్కమ్ టు వావ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ಹೇಗಿದ್ದೀರಾ? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ఐ యామ్ సో హ్యాపీ. నా అదృష్టం ఏంటంటే ఎవరో ఒక ఎపిసోడ్ లో కన్నడ మాట్లాడే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒకవేళ జనరల్ పార్టిసిపెంట్స్ కి వెళ్ళినా కూడా బళ్ళారి నుంచి ఒకరు లేదా రాయచూరు నుంచి ఒకరు వచ్చి రోజు కన్నడ మాట్లాడుకోవడం. సో మళ్ళీ యమున గారు మళ్ళీ నాలాగే కర్ణాటక ಆಂಧ್ರ ಹೀರೋಯಿನ್. ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ನೀವು ಮಾತಾಡ್ತೀರಾ? ಓಕೆ. ನೀವು ಬಂದಿದ್ರಿ ಇಲ್ಲ ಕನ್ನಡ ಇಂಡಸ್ಟ್ರಿಗೆ ಜಸ್ಟ್ ಒಂದು 2-3 ವರ್ಷ ಮುಂಚೆ ನೀವು ಮಾಡಿ 2 years ಗ್ಯಾಪ್ లో ನಾನು ಬಂದಿದ್ದೀನಿ ಅಲ್ಲಿಗೆ. ಹೌದೌದೌದು. 6 ಫಿಲ್ಮ್ಸ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಏನ್ರಿ ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ವಾ? తెలియదు కదరా, నువ్వు మెడ్రాస్కి వెళ్ళిపోయావు. కర్ణాటక జనాల అదృష్టం, నా దురదృష్టం. ఏ సినిమా సరిగా ఆడలేదు, లేకపోతే అక్కడ కంటిన్యూ అయిపోయింది. అదే నేను సరదాగా చెప్తున్నా. ఇప్పుడు అందరం హ్యాపీగానే ఉన్నాం, బట్ ఏంటంటే తప్పకుండా నాకు తెలిసి నువ్వు ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలి, తను ఇంకా పెద్ద పొజిషన్లో ఉండాలి, తను మంచి పొజిషన్లో ఉండాలి, తను అద్భుతంగా యాక్ట్ చేస్తూ ఉండాలి, నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. మనకు తెలుసు మన టాలెంట్ ఏంటో, బట్ స్టిల్ ఏమో చెప్పలేం. ఇంకా టైం ఉంది. మనం వీఆర్ టూ యంగ్. ఇప్పటికే సోమయాజుల్ గారికి 65 లో వచ్చింది బ్రేక్. అది బ్రదర్, నేను పోలీస్ స్టోరీ చరిత్ర సృష్టించావు కదా భయ్యాను. మీకు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ చెప్పాలి. పోలీస్ స్టోరీ నేను కన్నడలో చూసినప్పుడు మిమ్మల్ని చూసి చాలా స్టన్ అయిపోయాను. మన సాయి కుమార్ ఎంత పర్ఫార్మెన్స్, ఒక డైలాగ్ ఉంది 1.5 పేజ్ 2 pages ఆల్మోస్ట్. నేను ఎక్కడైనా కట్ వస్తే మా షార్ట్ అని మళ్ళీ సినిమా చూశాను, ఎక్కడైనా కట్ ఏమైనా ఇచ్చి మళ్ళీ క్లోజ్అప్ ఏమైనా పడిందేమో అని. ఇక్కడ నాన్ స్టాప్ గా మీరు కన్నడ అలా మాట్లాడేసారు. ఎంత పర్ఫార్మెన్స్ అది చెప్పారు కాబట్టి గుర్తుకొచ్చింది. షార్ట్ ఏమో సింగిల్ షాట్ లో చేద్దామని 300 feet షాట్ అది. ఓకే. సో జేజీ కృష్ణ కెమెరామెన్, అతను ఎప్పుడు వెరీ గుడ్ కెమెరామెన్. తను స్టడీ క్యామ్ లేదు, చేతిలోనే కెమెరా పట్టుకుని సో రిహార్సల్స్ చేసాం, మొదలెట్టాం, పర్ఫెక్ట్ గా వెళ్తోంది. అందులోనే నేను ఆ ఉయ్యాల సీను అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ నీళ్ళు అని అడుగుతాను. మానిటర్ వరకు మనం చేయలేదు, టేక్ లో ఏం చేసాం, నీళ్లు తాగి టెన్షన్ లో ఉంటాడు, ఆల్రెడీ ఫైట్ చేసి నెత్తి మీద పోసుకున్నాం, నీళ్లు పోసుకుని కొట్టుకున్నా అలాగా, అంటే ఈజ్ రిలాక్సింగ్ అని.
ఈ వాటర్ ఏమైంది, అలా పైన పడి జారడం మొదలెట్టింది. చెప్తున్నా ఇంకా ఇంకొక 5-6 లైన్లు చెప్తే ఫుల్ షాట్ అయిపోతుంది. అమ్మ అయిపోతుంది అనుకున్న టైంలో అప్పుడు నాకు ఒరిజినల్ మీసం కాదు, మీసం అతికించాం. ఓకే. ఈ వాటర్ వెళ్ళి మీసాన్ని డిస్టర్బ్ చేసి మీసం ఓడడం స్టార్ట్ చేసింది. షార్ట్ మధ్యలో ఎలా రా అన్నాను. ఇక్కడ అమ్మ ఉంటుంది ఇలాగా, ఈ అమ్మ ఓవర్ ల్యాప్ లో ఇలా వచ్చి ఆ కెమెరా అలా క్రాస్ అవుతుంటుంది. ఆ క్రాస్ లో ట్రై చేసి నొక్కేశాను. వెళ్తూనే నొక్కి అలా బయటకు వచ్చి చెప్పి ఫినిషింగ్ లో సప్పని వచ్చింది మీసం. ఒక విధంగా షార్ట్ ఓకే, బట్ అయినా సరే చిన్న ఆ హ్యాండ్ ఏదో కనిపించింది. చూడండి అక్కడ మళ్ళీ ఓవర్ ల్యాప్ నుంచి కట్ చేసి మళ్ళీ తీసాం. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా నాకు చాలా ఇష్టమైన సినిమా మౌన పోరాటం. సో ఈ మౌన పోరాటం అసలు ఎలా జరిగింది? మౌన పోరాటం అంటే ఆడిషనా లేకపోతే మిమ్మల్ని ఏదైనా అంతకుముందు చేసిన సినిమా చూసి సెలెక్ట్ చేసి? లేదు, జస్ట్ నేను వేరే ఎక్కడో ఏవిఎం స్టూడియోలో ఎక్కడో నన్ను చూశారు. ఒక సితారా ప్రెస్ చూసి మీరు సినిమాలో యాక్ట్ చేస్తారని అడిగితే సరే చేస్తాను, బట్ అప్పుడు అంతా తెలియదు నాకు, ఇండస్ట్రీ తెలియదు అసలు, ఉషా కిరణ్ మూవీస్ అంటే ఏమీ తెలియదు అసలు తెలుగు ఇండస్ట్రీ గురించి. చేస్తాను, ఎవరు ఏంటి అన్నాను. అసలు మనకు ఇంత పెద్ద సబ్జెక్ట్ అని కూడా తెలియదు. చాలా కేర్లెస్ గానే వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదో పిలిపిస్తున్నారు ఏదో అనేట్టుగా వెళ్ళాను. వెళ్తే చూసి పర్ఫామ్ చేయమన్నారు. ఏదో నాకు తెలిసి అప్పుడే ఒక తమిళ సినిమా చేశాను. ఆ సినిమా డైలాగ్ చెప్తూ రియల్ గా కళ్ళలో నీళ్ళు వచ్చి ఏడ్చాను. అది చూసి ఇన్స్పైర్ అయ్యారంట డైరెక్టర్ గారు. తర్వాత అక్టూ రామారావు చూశారు. చూసి మళ్ళీ ఫొటోస్ తీసి రామోజీరావు గారు పంపించారు. ఆయన చూసి అమ్మాయి ఓకే, బట్ పర్ఫార్మెన్స్ లో కొంచెం నేర్చుకోవాలి ఇది అంటే కొంచెం వాళ్ళు ట్రైనింగ్ లా ఇచ్చి 1 month తర్వాత ఆ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా చేసేంత వరకు నాకు ఇంత పెద్ద సబ్జెక్ట్, ఇంత హెవీ క్యారెక్టర్ అని తెలియదు. ట్రైబల్ అని చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కటి దగ్గరుండి నేర్పించారు. సో ఒక పునర్జన్మ లాంటిదే నాకు అది. ఆ ఫిలిం ఇప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే, సో గుడ్. మరి సరే అదంతా ఓకే, మరి నీకు పోలీస్ స్టోరీకి ముందు నేను ఇచ్చిన ట్రైనింగ్ గురించి చెప్పవా? అంటే చెమట గారినప్పుడు మేసాలు వస్తాయి అవి నేను చెప్పలేదు. అదే అంటే పర్ఫార్మెన్స్ యాక్చువల్ గా ఆ ఎమోషన్ ని వాటిని ఈ సాయి దర్శనం అయినప్పుడు దానికి కలుపుతాండి. ఏదైనా దర్శనమే. ఇంతకీ సాయి దర్శనం, ఇప్పుడు సాయి దర్శనాన్ని పక్కన పెట్టి రేష్మి దర్శనం. వారెవరు అంటే రెగ్యులర్ గా మనం వావులో క్యాష్ తీసుకొచ్చి మీకు మళ్ళీ యాజ్ తీసుకెళ్లిపోయేవారు. అవును. సో ఇప్పుడు ఆ రేష్మిని పిలిచేద్దాం. సో లెట్స్ ఇన్వైట్ రేష్మి. ఓకే, 5 లక్షలు. నేను ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఒక సినిమా కథ చెప్తాను. టైటిల్ చెప్పను. ఆ కథలో నుంచి, ఆ సినిమా కథలో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. సో నువ్వు 5 కరెక్ట్ గా చెప్పేస్తే 50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ జగన్ నాకు తెలిసి ఒకటే చెప్తాడు, ఆ ఒకటి చెప్తే 10,000 నీ అకౌంట్ లో ఉంటుంది, 40,000 మా అకౌంట్ లోకి వస్తుంది. ఒరియా సినిమా గురించి అడుగుతా, తెలుగు సినిమా గురించి అడగవా? కాదురా, నీ సినిమాలు తప్ప ఇంకే సినిమాలు చూడవు కదా. అయితే నా సినిమాని అడుగు. ఓకే, అంటే ఒకటే ఎగ్జాంపుల్ కి చెప్పాను. అదేలే, డోంట్ తెలిసి అన్నా. సో వినోద్ 5 చెప్పేయచ్చు, MA PhD. ఓకే, అది థియేటర్ ఆర్ట్స్. సో స్టార్ట్ చేసేద్దామా? రౌండ్ నెంబర్ 1, కట్ చేస్తే. ఓకే భయ్యా, కట్ చేస్తే. గుడ్. కట్ చేస్తే హీరో ఎవరిని లెక్క చేయని అల్లరి కుర్రాడు. హీరోయిన్ ఓ 4 అన్నయ్యల ముద్దుల చెల్లెలు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిలా కలిసిపోతాడు. కట్ చేస్తే హీరోయిన్ కి పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు. అప్పటి వరకు ఇంట్లో వారెవరికి తెలియకుండా ప్రేమాయణం సాగించిన హీరోయిన్లు ఇంట్లోంచి పారిపోతారు. కట్ చేస్తే అడవిలోకి వెళ్లి తీవ్రవాదులకు పట్టుబడతారు. బాంబ్ బ్లాస్ట్ లో విడిపోయిన హీరోయిన్లు ఎవరికి వారు మరణించారని బాధపడుతూ ఉంటారు. చివరికి హీరోయిన్లు ఇద్దరు కలుస్తారు. కట్ చేస్తే ఇది 143 సినిమా. 143 ఐ లవ్ యూ. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో
జర్నలిస్ట్ గా నటించిన మరో హీరోయిన్ ఎవరు? యాక్చువల్గా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. సో జర్నలిస్ట్ గా నటించిన హీరోయిన్. పాస్. బ్రదర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటించింది ఎవరు? అన్నయ్య ఏం చెప్పారు నిన్ను? అన్నయ్య ఏమన్నారు నిన్ను? చిరంజీవి గారు ఏమన్నారు నిన్ను? ఫస్ట్ బ్రదర్. ఓకే, మంచి కామెంట్ కదా. ఓకే, సినిమాలో పోలీస్ అధికారిగా నటించింది సాయిరామ్ శంకర్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో తీవ్రవాదుల లీడర్ గా నటించింది ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? పూరి జగన్నాథ్ గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? చక్రి. రైట్ ఆన్సర్. సినిమాలో జర్నలిస్ట్ గా నటించిన లక్ష్మీపాప. ఆశా సైని. అన్నయ్య కొట్టిన క్లూ లాగా అడిగాను నిన్ను. అన్నయ్య నేను ఏమన్నారు అని. ఫస్ట్ బ్రదర్ నాగబాబు. అబ్బా. ఓకే, సినిమాలో తీవ్రవాదుల లీడర్ గా నటించింది సత్యప్రకాష్. ఓకే, 2 కరెక్ట్ గా చెప్పావు భయ్యా. సో 20,000 నీ అకౌంట్ లో, 30,000 మన అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. 30,000 మాకు ఇచ్చిన తర్వాత రాజు నీ అకౌంట్ లో 4,70,000. ఇప్పుడు యమున గారిని చూడాలి, మరి ఎలా చెప్తారో ఏంటో. కట్ చేస్తే హీరో ఓ యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్. హీరో ఉండే ఫ్లాట్ లోకి హీరోయిన్ వస్తుంది. హీరో తొలి చూపులోనే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అయితే హీరో హిందూ, హీరోయిన్ మలయాళీ క్రిస్టియన్. పైగా హీరో కన్నా వయస్సులో పెద్ద. కట్ చేస్తే. థ్యాంక్ యూ. ఎంత మాయ చేశారండి. హింట్ ఇచ్చిందా? మీరే చెప్పాలి. అయితే హింట్ ఇచ్చాను కదా, మీరే టైటిల్ చెప్పాలి. ఏం మాయ చేసావే. థ్యాంక్ గాడ్, ఏదో ఓల్డ్ సినిమా అడిగేస్తారు అనుకున్నాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో నిజ జీవిత పాత్రలో కనిపించే దర్శకుడు ఎవరు? పూరి జగన్నాథ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో గెస్ట్ ఆర్టిస్ట్ గా కనిపించిన తమిళ హీరో ఎవరు? తమిళ హీరో ఇద్దరు చెప్పాలా? హీరోయిన్ కూడా తెలుసు. హీరో చాలా. శంభు. yes, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఈ సినిమా దర్శకుడా? ఒక నిమిషం. ఎవరు చేశారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? వరల్డ్ ఫేమస్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుసా ఎవరైనా? అచ్చా, ఏ రెహమాన్. వరల్డ్ ఫేమస్ అంతే. ఆస్కార్ తీసుకుంటే అంతేగా. ఆస్కార్ తీసుకున్నా అంటే తెలుసు కదా. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలోని హీరోయిన్ గా నటించింది ఎవరు? హీరోయిన్ కొత్త అమ్మాయిని తెలుసు, పేరు గుర్తు రావట్లేదు. పేరు హింట్ ఏమైనా ఇస్తారా? క్లూ ఉందా? చెప్పకూడదు. ఏం అక్కర్లేదు. పాస్. ఓకే, పూరి జగన్నాథ్, శంభు, గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఓ, బుద్ధం శరణం అన్నాను, గౌతముడు వాసుదేవ్ మధ్య తెలుసు, గౌతమ్ మీనన్ అంటే తెలుసు నాకు. ఓకే, రెహమాన్ అండ్ సమంత. యు మిస్డ్ 2. 3 కరెక్ట్ గా చెప్పారు. సో భయాగడ్డ ఎక్కువే. సో 30,000 మీ అకౌంట్ లో, ఓన్లీ 20,000 మన అకౌంట్ లో. ప్లీజ్. 20,000 మాకు ఇచ్చిన తర్వాత చిన్ను నీ అకౌంట్ లో 4,80,000. సో చిన్ను ఎవరు పిలుస్తారు? చిన్ను మా మదర్ పిలిచేవాళ్ళు. ఓకే, అలాగే మా పిల్లలు కూడా పిలుస్తారు అప్పుడప్పుడు. అవునా? నేను వాళ్ళకి చిన్ను అంటాను. ఓకే, సో అందరూ చిన్ను అందరూ ఇంట్లో. ఇప్పుడైనా 20,000 పోయిందని బాధపడుతున్నారా? ఏం బాధపడలేదు. మరి ఇది గేమ్ కదా, గేమ్ కాబట్టి బాధపడదు. జస్ట్ అలా బాధపడాలి. పోరాటానికి నంది అవార్డు రాకపోతే చాలా బాధపడ్డారు. అది ఆ రోజుల్లో డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది.
లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేశారు. సో ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేసినప్పుడు అవార్డు అప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ దగ్గర అవార్డు ఇస్తూనే ఉన్నారు, అది చాలు. ఓకే భయ్యా, వాళ్ళిద్దరు 470, 480. రెడీయా? రెడీ భయ్యా. ఓకే, నువ్వు నాలాగా నన్ను అంటూ ఉంటాడు వీడు, దాదాసాహెబ్ ఫాల్కే టైం నుంచి ఉన్నావు. అలాగా మన ప్రస్థానం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఫిల్మ్ కి చిల్లులు పెట్టింది ఎవరు అనుకుంటున్నా? అటు ఇటు ఫోర్స్ ఉంటాయి కదా. ఏది ఏమైనా మాకు సీనియర్ ఆయన సార్. భయ్యా, కట్ చేస్తే ఓ అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఓ పెద్ద ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య కొడుకు, చిన్న భార్య కొడుకు. ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ద్వేషాలు. ఇద్దరు పెరిగి పెద్దవుతారు, కానీ ద్వేషాలు తగ్గవు. కట్ చేస్తే అన్నయ్య ఆ ఊళ్ళో విలన్ చేస్తున్న అక్రమాలు అడ్డుకుంటాడు. అన్నయ్యపై పగపడతాడు విలన్. అన్నయ్యకు దగ్గర కావాలని ప్రయత్నం చేసే తమ్ముడిని ఎప్పుడూ అవమానిస్తుంటాడు అన్నయ్య. కట్ చేస్తే ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరాన్ని విలన్లు వాడుకుందామని చూస్తారు, కానీ చివరికి అన్నయ్యకు విలన్ల ఎత్తులు అర్థమై తమ్ముడిని కలుస్తాడు. ఇద్దరు కలిసి విలన్ గ్యాంగ్ కి అంతం పలుకుతారు. కొంచెం నువ్వు కాబట్టి కొంచెం చిన్న అలా మీరు జీనియస్ కదండి, చెప్పేస్తారు. ఆ సినిమా అన్నీ తెలుసు కదా. తనకేమో మధ్యలో సినిమాని అడిగాం, తనేమో లేటెస్ట్ సినిమా అడిగాం, నిన్నేమో ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాం. తన టోటల్ గా 50 years బ్యాక్. బెంగాలీ సినిమానా? బూకీ సినిమాలు. ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాలకి దాదాపుగా మాతృక లాంటిదండి ఆ సినిమా అనుకుంటాను. కృష్ణార్జునుడు కాదే, దగ్గరలోకి ఇది నార్మల్ వచ్చావు. ఒకసారి ఇది ఆలోచించు. ఇట్స్ నాట్ ఎ మైథాలజీ. ఎక్కడ ఎక్సైట్మెంట్ లో చెప్పావు. బలరామకృష్ణులు. ఛత్రపతి చెప్పారు. మునిగిపోయి ఛత్రపతి ఛత్రపతి అని చెప్పు. హింట్ అక్కడి నుంచి అందుకే ఆపండి అన్నాను. అంటే ఇక్కడ కుట్ర కూడా ఉంది అయితే. లేదు కుట్ర కదా, నిజంగా సాయం చేద్దాం అనుకున్నాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో అన్నయ్యగా నటించింది ఎవరు? శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో రమ్యాకృష్ణ ఎవరికి జోడీగా నటించింది? శోభన్ బాబు గారు రాజశేఖర్ గారు. మీసాలు తిప్పుకుంటే చెప్పేదేంటి? రాజశేఖర్. తిప్పేశారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? రవిరాజ పినిశెట్టి గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోలకు తండ్రిగా ఫోటో ఫ్రేమ్ లో కనిపించే నటుడు ఎవరు? వీళ్ళిద్దరికి తండ్రిగా ఒక ఫోటో ఫ్రేమ్ లో ఒక నటుడు కనిపిస్తాడు. గో ఫర్ వైల్డ్ గెస్. వీళ్ళకి తండ్రిగా ఉండాలంటే ఒక పాపులర్ ఫిగరే ఉండాలి అక్కడ. ఇప్పుడు అంటే టైం బలరామకృష్ణ ఆ టైం కంటే ఎస్విఆర్ గారు. నీకు ఇష్టమనా? వైల్డ్ గెస్ట్ అన్నావు కదా. నీకు ఇష్టమనా? నాకు ఇష్టం ఎస్విఆర్ గారు. కరెక్టే. జనరల్ గా ఏంటంటే ఆ పీరియడ్ లో వచ్చిన సినిమాలన్నిటికీ కూడా ఎస్విఆర్ గారు ఫోటో పెడుతుంటారు. ఎక్కువ సినిమాల్లో ఆయన ఫోటోని పెడుతుంటారు తండ్రి. తల్లి అనగానే సావిత్రి గారి ఫోటో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా తెలీదు. గెస్. తెలివైన వాడు. PhD. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? రామరెడ్డి గారు. అక్కడేం రాసుకున్నావు కింద ఉన్నా? చూడరా, వస్తుంది ఏం లేదు అక్కడ. ఆ టైంకి వెళ్ళాడు, కింద కనపడ్డాడు రామిరెడ్డి గారు. ఒక్కటే విషయం, ఆ టైంలో సో సోహన్ బాబు గారు, రాజశేఖర్, రవిరాజ, ఎస్వి రంగారావు గారు అండ్ రామిరెడ్డి. నిజమేనా? Yes. రైట్ ఆన్సర్స్. సో 5 కరెక్ట్ గా చెప్పి 5 కరెక్ట్ గా చెప్పి రష్మి సారీ మనకేం 1 పైసా రావట్లే. సో వినోద్, నీ అకౌంట్ లో 5 లక్షలు సేఫ్ గా ఉంది. వెల్ ప్లేడ్. బాబు బాబు చెప్పు బాబు. ఓకే. సౌందర్య అంటే ఇష్టమా? సౌందర్య చాలా నీలాగానే. హీరో ఎన్టీ రామారావు.
అది ఎన్టీ రామారావు గారు ఏ తరం, సౌందర్య ఈ తరం ఏంటి, అదేంటి ఆ బ్రిడ్జింగ్ ఏంటి? బ్రిడ్జింగ్ దానికి బ్రిడ్జింగ్ రామారావు గారు ఇష్టమే, సావిత్రి గారు ఇష్టం అవ్వాలి, సౌందర్య ఇష్టం ఏంటి? ఇప్పుడు ఆవిడంది నాకు మా అందరూ ఇన్స్పిరేషనే, బట్ ఇండస్ట్రీ వరకు తీసుకుంటే సావిత్రి గారు అని. ఇప్పుడు నీకు తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నారు? శివాజీ గణేష్ గారి ఇన్స్పిరేషన్ నేను నాకు ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ సినిమా అన్ని నాతో ఎందుకు వస్తున్నావు గొడవకు? నువ్వు నాకు అర్థం అంటే కావట్లేదు. నువ్వు ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్నే. అసలు ఒక్క క్వశ్చన్ చెప్పకూడదురా నువ్వు. రెడీ? కట్ చేస్తే అసలు చెప్పకూడదు నువ్వు, అంతే. హీరో సముద్ర తీరంలో జీవించే యువకుడు, చేపలు పడ్డమే జీవనం. హీరోకో మరదలు, హీరో ఫ్రెండ్స్ తో కలిసి అక్కడే జీవిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఓ రోజు సముద్రంలోంచి ఓ చేప వస్తుంది. ఆమె అందమైన అమ్మాయిలా మారుతుంది. ఆమె హీరోయిన్. హీరో ఫ్రెండ్స్ తో పాటు కలిసి ఉంటుంది. కట్ చేస్తే విలన్ చాలా ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన నౌకలోని నిధి గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఓ మంత్రగత్తె ఆ నౌక ఆచూకీ మత్స్యకన్యకు మాత్రమే తెలుసుకోగలుగుతుందని చెబుతుంది. హీరోతో ఉండే హీరోయిన్ మామూలు మానవ కన్య కాదు, మత్స్య కన్య అని తెలుస్తుంది. విలన్ గ్యాంగ్ హీరోయిన్ బంధిస్తారు. హీరో వీరోచితంగా అందరినీ మట్టి కరిపించి హీరోయిన్ కాపాడతాడు. హీరోయిన్ మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్తుంది. అయిపోయింది బాబు కదా, ఇంకా ఏంటి? పెట్టలేదు, ఇంకేమైనా ఉందేమో అనుకుంటా. హీరోయిన్ సీక్వెల్ పార్ట్ 2 అని చెప్తావు. హీరోయిన్ మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. చెప్పు, ఏం చెప్పాలి? నాకు తెలిసి ఇది కృష్ణార్జునులు. అదే కన్నడలో హీరో సముద్ర తీరంలో జీవించే ఒకడు రా. ఓకే, చేపలు మాత్రమే ఆయన పట్టే. అర్థమైంది. సబ్జెక్ట్ చెప్పరే, టైటిల్ చెప్పాలా? సాగర కన్య సాహస వీరుడు. రివర్స్ లో చెప్తానంటే అదే సాహస వీరుడు సాగర కన్య. ఎవరు నటించింది మరదలుగా ప్రేమించే హీరోని సినిమాలో ఎవరు నటించింది మరదలుగా ప్రేమించే హీరోని సినిమాలో ఏంటిది? నేను రివర్స్ లో అడిగాను. ఈ సినిమాలో హీరోని ప్రేమించే మరదలుగా నటించింది ఎవరు? పాస్. అయ్యో, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? శిల్పా శెట్టి. ఆవిడ మాత్రం గుర్తు, కొడుకు సుందరి. మరదలు గుర్తులేదు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో విలన్ ఎవరు? విలన్ అంబరీష్ పురి. మత్స్య కన్య అన్నానా? లేదు, అది జగదేవ్ వీరు. సేమ్ స్టైల్ కదా. అదే, సారీ. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? కె రాఘవేంద్రరావు గారు. షూర్? yes, 100%. పక్కా? ఓ yes. కాన్ఫిడెంట్? అంత గ్లామర్ గా ఎవరు చూపించగలరు? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. కీరవాణి గారు. డౌట్ ఎందుకు, కాన్ఫిడెంట్ గా చెప్పు. కీరవాణి గారు. ఎస్, రైట్ ఆన్సర్. సినిమాలో హీరోని ప్రేమించే మరదలుగా నటించింది మాలాశ్రీ. మేము కన్నడలో మాట్లాడుకున్నాం. అప్పుడు హింట్ ఇచ్చారు. నేను తెలుగు నుంచి కన్నడకి హింట్ వెళ్ళాను. ఇచ్చారు, అందుకే చెప్పారు హింట్ ఇచ్చారు అన్నాను. మేసం తిప్పేసరికి పట్టాడు, నేను పట్టలేకపోయాను. ఇది వచ్చింటే నాకు డెఫినెట్ గా మొత్తం 5 ఆన్సర్స్ తెలుసు. మాలాశ్రీ. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. ఇక్కడ శ్రీ దుర్గగా చేసేది అప్పుడు ఆ టైంలో. అవును. తర్వాత అందులో గంగా క్యారెక్టర్, శిల్పా శెట్టి, సత్యనారాయణ గారు విలన్. సత్యనారాయణ గారు కొడతారు నిన్ను, ఏమయ్యా నేను చేస్తే అమరీష్ పురి అంటావా? అవును, ఆయన కర్లీ హెయిర్, పెద్ద హెయిర్ స్టైల్ తో. సో 2 మిస్ చేసావు. కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు, శిల్పా శెట్టి. 3 కరెక్ట్ గా చెప్పి 30,000, 20,000 మన అకౌంట్. రామ్, నీ అకౌంట్ లో 4,80,000. నెక్స్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ రౌండ్ లో ఈ ఛాంబర్ లోకి మళ్ళీ రాజు వస్తాడు. తలుపులు మూసుకుంటాయి, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ కలర్ పేపర్స్ అన్ని గాల్లోకి ఎగరడం మొదలెడతాయి. ఆ ఎగిరే కలర్ పేపర్స్ మీరు మీ చేతితో పట్టుకోవాలి. ఓకే, తర్వాత ఆటోమేటిక్ జేబులో పడితే పడినా కూడా మేము కౌంట్ చేయండి, తీసేస్తాం. అంటుకుంటే అది అదొకటే నాకు మెయిన్ టెక్నికల్ పాయింట్. అదే నువ్వు తప్పకుండా అదేదో రాసుకుని వచ్చుంటావు. రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింతా. ఓకే భయ్యా, నీ ఫేవరెట్ కలర్? గ్రీన్, రెడ్, ఎల్లో. ఎల్లో. గుడ్. ఎల్లో అంటే 1000 రూపాయలు బ్రదర్. సో అన్ని ఎల్లో పట్టించుకో ప్లీజ్. వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింతా.
బ్రదర్ ఎలా ఉండింది? బాగుంది. కొత్తగా ఉందా ఇంతకుముందు ఆడినట్టుందా? కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. యా. ఓకే గుడ్. 25 గ్రీన్ పట్టుకున్నావు అంటే 2500. రెడ్ బాగా పట్టుకున్నావు 15 రెడ్ అంటే 7500. అండ్ ఈవెన్ ఎల్లో కూడా చాలా బాగా పట్టుకున్నట్టే లెక్క. మామూలుగా 5-6 కంటే ఎక్కువ పట్టుకోరు ఎవరు. 11 ఎల్లో పట్టుకున్నావు. ఎస్ అంటే 11,000 టోటల్ గా 21,000 పట్టుకున్నావు. సో వెల్ డన్. బట్ ₹1,00,000 అని చెప్పాను కాబట్టి 79,000 మాకు వచ్చేస్తుంది. ప్లీజ్ రాజ్, నీ అకౌంట్ లో 3,91,000. సో వెల్ డన్. చిన్న రెడీగా? అది చెప్పండి. మీ పిల్లలు చూస్తూ ఉంటారు అమ్మ ఎలా పడుకుంటుంది. మా అమ్మాయి పెద్ద గోల, నేను వస్తాను చూస్తాను గేమ్స్. సో మీ ఫేవరెట్ కలర్? ఫేవరెట్ కలర్ అంటే బ్లాక్ అండ్ వైట్. ఓకే. ఇప్పుడు అందరం అంటే రెడ్. రెడ్. ఓకే. సో ఆల్ ది బెస్ట్. మీరు ఒకసారి అనండి ఒళ్ళంతా థ్రిల్. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. ఓకే. ఓకే. సో థ్రిల్లింగ్ గా ఉండిందా లేదా? బాగా. బిగినింగ్ ఏమన్నా? బిగినింగ్ అసలు పట్టుకోలేని అనిపించింది, తర్వాత కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అన్ని ఇలా తీసుకున్నాను. గుడ్. తనకంటే గ్రీన్ ఎక్కువ పట్టుకున్నారు 44 గ్రీన్. ఓకే. అంటే 4,400. అండ్ రెడ్ తనకంటే తక్కువే 10 రెడ్. బట్ గుడ్ 5,000. ఎల్లో 8,000. టోటల్ గా 17,400 పట్టుకున్నారు. సో 82,600 మాకు ఇచ్చేస్తున్నారు ప్లీజ్. సో 82,600 మాకు ఇచ్చిన తర్వాత చిన్ను నీ అకౌంట్ లో 3,97,400. గుడ్. స్టిల్ యూఆర్ లీడింగ్. రాజు కంటే మీరే హైయెస్ట్ లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు చూడాలి. రెడీ బ్రదర్? రెడీనా బాబు? నీ ఫేవరెట్ కలర్? బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్. అమ్మో. సో ఆల్ ది బెస్ట్. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. గ్రీన్ 3,600 ఈక్వల్ టు యమున గారు రెడ్ లో 10 5,000. బట్ వాళ్ళిద్దరి కంటే ఎల్లో ఎక్కువ పట్టుకున్నాం 14 ఎల్లో అంటే 14,000. టోటల్ గా 22,600. 77,400 తీసుకొచ్చి. సో 77,400 మాకు ఇచ్చిన తర్వాత భయ్యా నీ అకౌంట్ లో 4,22,600. నువ్వు పాటలు బాగా పాడతావు కదా? విపరీతంగా. ఏదో పాట పాడు. నేను పాడేది ఎవరు వినకుండా. ఇప్పుడు మాకు ఏదో ఒకటి చేయాలి. రేపు నువ్వు పాట అయినా పాడాలి, లేదు ఒక డైలాగ్ అయినా చెప్పాలి, ఒక మైసభ లాంటిది. సరే ఓకే. దానికి ఏమైనా ఉన్నాయా పాయింట్స్? చిన్న ఇప్పుడు నీ మల్టీ టాలెంట్ జనానికి తెలియాలి అంటే మాకు మాత్రం తెలిస్తే చాలదు. సరే ఓకే. కానీ నీ కోరిక నేను ఎందుకు కాదనాలి? ప్లీజ్. ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోక గాని తేలిపోదు రోయ్ కైపులో కైపులో కైపులో. అటు కాదు రైట్. ఓకే.
9 yellow అంటే 9,000. గ్రీన్ కంపేర్ చేస్తే ఎమర్ గారి కంటే తక్కువే 40, కానీ 22 రెడ్ పట్టుకున్నాం. బా అక్కడ నీకు వర్కౌట్ అయిపోయింది. 11,000. సో 11 + 9 20 + 4 24,000 పట్టు. 76,000 మనకి ఇచ్చేస్తున్నాడు, తీసుకో. 76,000 మాకు ఇచ్చిన తర్వాత మిస్టర్ మోహన్ యా నీ అకౌంట్ లో 4,04,000. ఈ నెక్స్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. దీని పేరు లక 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 లక. ఇది జనరల్ నాలెడ్జ్ రౌండ్. అలాగే చాలా ఫాస్ట్ గా అలా అయిపోతుంది. టైం ఇవ్వను. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పడం, లేకపోతే పాస్ అని చెప్పేయడం. సో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, జోగ్రఫీ ఉంటుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఒకటే. మన జీకేని టెస్ట్ చేస్తూ ఇట్స్ అ ఫన్. ఈ రౌండ్ లో 6 కరెక్ట్ గా చెప్పేస్తే భయ్య 1,50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఉపనిషత్తుల సారమంతా ఏ గ్రంథంలో కనిపిస్తుంది? భగవద్గీత. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశ వాణిజ్య రాజధాని ఏది? ముంబై. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. సూపర్ కౌబాయ్ సినిమాలో హీరో ఎవరు? లారెన్స్. లారెన్స్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. IPL 3లో బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఎవరు ఎంపికయ్యారు? సచిన్. ఏ సచిన్? టెండూల్కర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశంలో కిసాన్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. సినీ రచయిత చంద్రబోస్ తొలిసారిగా పాట పాడిన సినిమా ఏది? టైమ్ అప్. సో భగవద్గీత రైట్ ఆన్సర్. దేశ రాజధాని న్యూఢిల్లీ అయితే భారతదేశ వాణిజ్య రాజధాని ముంబై. రైట్ ఆన్సర్. సూపర్ కౌబాయ్ సినిమాలో హీరో రాఘవేంద్ర లారెన్స్. ఎస్ రైట్ ఆన్సర్. 14 మ్యాచ్ల్లో 570 పరుగులు చేసిన సచిన్ తెండూల్కర్ IPL 3లో. నిజంగా గ్రేట్. గ్రేటెస్ట్. ఎప్పుడు మాలాంటి సీనియర్స్ అంతా అలాగే ఉంటారా? మేము మాకు ఎంత వయసు వచ్చినా సచిన్ గానీ నాకు గానీ బాబు సచిన్ కంటే పెద్ద కొడుకున్నాడు నీకు. హీరో కాబోతున్నాడు, హీరో కాబోతున్నాడు. నువ్వేంటి అసలు ఎంత చిన్న కటింగ్ చేసుకుని 25 years 26 years పిల్లోలాగా ఏంటి? హలో బ్రదర్, కంగ్రాట్స్ టు ఆది. థ్యాంక్ యూ. సో నేనన్నా నువ్వు రే అది అయినా కూడా అంత కొడుకున్నా కూడా మేము ఈ రోజుకి పొద్దుట్లు లేస్తే కొత్తగా ఫీల్ అవుతాం. నేను సచిన్ అంతా ఆ భయంతో ఉంటాం. వెరీ గుడ్. దట్ ఈస్ ద జీల్. యా ఓకే. సో సచిన్ తెండూల్కర్ రైట్ ఆన్సర్. కిసాన్ దినోత్సవం December 23. అంటే మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి బర్త్డే. 1902 జననం ఆయన. సో 28 జూలై 1979 నుండి 14 జనవరి 1980 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన బర్త్డే రోజున ఇట్స్ కాల్డ్ కిసాన్స్ డే. ఓకే. సినీ రచయిత చంద్రబోస్ తొలిసారిగా పాట పాడిన సినిమా ఎనీ ఐడియా? పెళ్లి సందడి. ఓకే ఇంట్రోడక్షన్ చెప్పారు. సరిగమ పదనిస రాగం త్వరపడమన్నది తాళం. ఇది పాట పల్లవి. సో 1 2 3 4 వెల్డన్. 4 బాగా చెప్పి ₹1,00,000 నీ అకౌంట్ లో. ఓన్లీ 50,000 మా అకౌంట్ లో ప్లీజ్. సో 50,000 మాకు వచ్చిన తర్వాత రాజు నీ అకౌంట్ లో 3,41,000. ఓకే రెడీ అనండి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. తెలుగు సినీ పాటల రచయితల్లో జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన ఒకే ఒక్క కవి? సి నారాయణ రెడ్డి గారు. గ్రేట్. ఎస్ Okay. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. పురాణాల ప్రకారం పంచభూతాల్లో భూమి, నీరు, వాయువులు ఉన్నాయి. మిగతా 2 ఏమిటి? భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని. ఆకాశం, అగ్ని. ఆకాశం, అగ్ని. ఐఎమ్ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. ఫ్యాంటాస్టిక్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న మహిళా రాణి ఎవరు? ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. yes రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. మదర్ తెరీసా తన సేవా కార్యక్రమాల్ని ఏ నగరం కేంద్రంగా నిర్వహించింది? కలకత్తా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. నందితా దాస్
తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా ఏది? తమిళ్ నందితా దాస్, ఇది మణిరత్నం సినిమా. నందితా దాస్ తెలుగులో. నందితా దాస్. ఓకే, షీ గాట్ నంది అవార్డ్ ఫర్ దట్. అదే ఇది శ్రీకాంత్ ఫిల్మ్, అది పేరు రావట్లేదు. ఓకే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డ్. గ్రేట్ మ్యాన్. అగ్ని ఆకాశం జనరల్ అసెంబ్లీకి ఐక్యరాజ్య సమితికి అధ్యక్షుడు తొలి భారతీయ మహిళ జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి విజయలక్ష్మి పండిట్ ఇన్ 1953. సిపాయిల తిరుగుబాటులో ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, సిపాయి మ్యూటినీ దాన్ని అంటారు. సో 1857 లో జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి. మదర్ తెరీసా మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థ కోల్కతా. రైట్ ఆన్సర్. నందితా దాస్ తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా. KNT శాస్త్రి గారు దర్శకత్వం. ఈ సినిమాకి ఆమె నంది అవార్డు కూడా వచ్చింది. కమ్లీ షీ గాట్ నంది అవార్డ్ ఫర్ దట్. శాస్త్రి గారు చాలా మంచి డైరెక్టర్, మంచి సినిమాలు చేస్తున్నారు, నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఈ వాజ్ ఐ థింక్ ఈవెన్ పనోరమాలో అంతా ఆయన ఈజ్ హైదరాబాదీ బేసిక్లీ. ఓకే, వెల్ డన్. సో 1, 2, 3, 4 కరెక్ట్ గా చెప్పి ₹1,00,000 మీ అకౌంట్ లో, 50,000 మన అకౌంట్ లో. సో 50,000 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 3,47,400. బ్రదర్ రెడీ? లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏది? కబూల్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మహాభారతంలో పార్థుడు అనేది ఎవరి పేరు? అర్జునుడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. అల్లు అర్జున్ తొలి సినిమాలో ఆయనకు తల్లిదండ్రులుగా నటించింది ఎవరు? సీత గారు. తండ్రి. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. క్రికెట్ లో స్టంపు పొడవు ఎన్ని అంగుళాలు ఉంటుంది? స్టంపు పొడవు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. బురిడి సినిమా దర్శకుడు ఎవరు? బురిడి. ఈవీవి గారు. ఈవీవి సత్యనారాయణ గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. సచిన్ తెండూల్కర్ తొలి కోచ్ ఎవరు? ఓహో. టైమ్ అప్. సో కాబూల్ రాజధాని, గుడ్. పార్థుడు అర్జునుడు, సీత అండ్ సుమన్ గంగోత్రి. అండ్ క్రికెట్ లో స్టంపు పొడవు 28.5 అంగుళాలు. అచ్రేకర్. బురిడి సినిమా రమాకాంత్ అచ్రేకర్. సో హీఈస్ ది కోచ్ ఆఫ్ సచిన్ తెండూల్కర్. ఆయనకి పెద్ద వావ్ చెప్పాలి సార్. వావ్ టు గివ్ సచ్ ఎ జీనియస్. ఎస్. సో ఈవీవి సత్యనారాయణ గారు, ఆర్యన్ రాజేష్ ఫాదర్. 1, 2, 3. నారాయణ లేదు, ఇంకా 3. ఆ ఫుల్ ఆన్సర్ కావాలి. సో 75,000 మీ అకౌంట్ లో, 75,000 మా అకౌంట్ లో ప్లీజ్. 75,000 మాకు ఇచ్చిన తర్వాత బ్రదర్ జస్ట్ మీ ఇద్దరికి ₹200 లీడింగ్ అంతే. 3,47,600. నువ్వు పక్కనే ఉన్నావు, డోంట్ వరీ. బట్ ఈయన చేతిలో ఉందంతా. నాకెందుకో ఈయన 6 చెప్పేస్తాడని ఫీల్. ఎందుకంటే అచ్చురేకర్ అంటున్నాడు, అన్నీ తెలుసు అతను. క్రికెట్ అంగుళాలు కూడా తెలుసు ఆయనకి. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరే? నేనేనండి. అవునండి. ఓకే. ఒకసారి లకలగా అనండి మీ నోటితో. పోలీస్ స్టోరీ తప్పు కూడా చేస్తారు. కళ్ళలో అగ్ని కనిపించాడు. క్వశ్చన్ నెంబర్ 1. మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ జంటగా వచ్చిన సినిమా ఏది? బాబీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మనుషులందరూ 3 రకాల గుణాలతో ఉంటారు. ఈ ప్రస్తావన ఏ గ్రంథంలో వచ్చింది? అది గరుడ పురాణం. టైమ్ అప్. సారీ అండ్ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. స్క్వేర్ లెగ్ ఈ పదం ఏ ఆటలో ఉపయోగిస్తారు? క్రికెట్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. అంతరిక్షంలో ఆకాశం ఏ రంగులో ఉంటుంది? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. కన్యాశుల్కం నాటకాన్ని రాసిన రచయిత ఎవరు? గురజాడ అప్పారావు. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. హీరో సూర్య సోదరుడు ఎవరు? కార్తీ. రైట్ ఆన్సర్. సో బాబీ క్రికెట్, గురజాడ అప్పారావు, కార్తీ. 4 కరెక్ట్ గా చెప్పావు. ₹1,00,000 నీ అకౌంట్లో.
50,000 మన అకౌంట్ లో తీసుకో. ఓకే, మనుషులందరూ 3 రకాల గుణాలతో ఉంటారు. ఈ ప్రస్తావన భగవద్గీత. గుణత్రయ విభాగ యోగంలో 3 గుణాలు, సత్తవ రజస్త తమో గుణం. ఈ 3 గుణాల గురించి ప్రస్తావన వచ్చింది. అంతరిక్షంలో ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నలుపు. సో గురజాడ అప్పారావు గారు గ్రేట్. కన్యాశుల్కం అసలు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా బ్లాక్ అని చెప్పబోతూ టైం అప్ అన్నాడు. Yes. ఇంకేమంటే ఇంకేం మాట్లాడతాం? తప్పదు మరి, అప్పటికే టైం బాగానే ఇచ్చింది. నీకు తెలిసిపోయింది నేను చెప్పబోతున్నాను టైం అప్ అన్నా. సో ఇక్కడ సగం చెప్తే ఇవ్వలేదు మీరు స్టార్ట్ చేయకుండా ఎలా ఇస్తారా? మరి Okay. చెప్పబోతు So, అంట. గురజాడ అప్పారావు గారికి ఒక వావ్. అలాగే కార్తీ ఇస్ డూయింగ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. రైట్. పరుత్తు వీరన్ ఫేమ్ అతను. సో యుగానికి ఒక్కడు ఈ మధ్య Right. సినిమా, ఈ మధ్య కొత్తగా ఆవారా. సో కార్తీ వీళ్ళ ఫాదర్ గ్రేట్ యాక్టర్ శివకుమార్ గారు. శివకుమార్ శివకుమార్ గారు. సో అగైన్ ఆ బ్లడ్ స్క్వేర్ లెగ్ అనగానే ఓకే గుడ్. సో ₹1,00,000 50,000 తీసుకున్నావా? 50,000 మాకు ఇచ్చిన తర్వాత బ్రదర్ నీ అకౌంట్ లో 3,54,000. ఫైనల్ రౌండ్కి వచ్చాం. లెట్స్ స్టార్ట్ ద లాస్ట్ రౌండ్, ద ఫైనల్ రౌండ్, ద బజర్ రౌండ్, ద బోనస్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే అల్టిమేట్ రౌండ్, రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. ద ఫస్ట్ క్వశ్చన్, 2008 ఒలింపిక్స్ లో చెస్ ఆటలో విజేత ఎవరు? యమున గారు నొక్కేశారు. 2008 ఒలింపిక్స్ లో చెస్ ఆటలో విజేత ఎవరు? మీరు క్వశ్చన్ రాంగ్ అడుగుతున్నారు. ఏ ఒలింపిక్స్ లో చెస్ గేమ్ లేదు అనుకుంటున్నా. గుడ్, రైట్ ఆన్సర్. ప్రెస్ చేశాను, తర్వాత గుర్తొచ్చి చెస్ లేదు కదా అని ఫ్లాష్ అయింది. ఒలింపిక్స్ లో చెస్ ఆట లేదు, ఎవరు లేరు. అదే లేదు. బట్ మనం వి షుడ్ సే వావ్ టు విశ్వనాథ్ ఆనంద్. మళ్ళీ ఇప్పుడు 4th టైం హి బికేమ్ ద వరల్డ్ ఛాంపియన్. నేను ఎక్కువ నవ్వలేను, ఏ? ఎంజాయ్ చేయలేను నేను. ఆవిడ కరెక్ట్ చెప్పారు కదా. అవును. సో నీ మీరేం అకౌంట్ లో చెప్పారు? నుంచే. తన అకౌంట్ నుంచి కొట్టేస్తున్నారు. ఓకే, సో 20,000 మీ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత 1,67,400. ఇక్కడ 1,34,000. స్టిల్ ఇట్స్ వైడ్ ఓపెన్. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2, కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరఫున సైన్యాన్ని నడిపించిన మహారథులు 3. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరఫున సైన్యాన్ని నడిపించిన మహారథులు 3. వాళ్ళెవరు? వినోద్. గుడ్. అర్జునుడు, భీముడు, అభిమన్యుడు. అర్జునుడు, భీముడు, అభిమన్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు యమున గారు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ దగ్గర నుంచి 20,000 నువ్వు కొట్టేస్తున్నావు. ప్లీజ్ కొట్టేయాలి మరి, తప్పదు. తప్పదు. మనంతా ఫ్రెండ్సే కదా. రామ్ జగన్ గారు. సో ఫ్రెండ్షిప్ లో వినోద్ 40 ఇచ్చేయండి. భయ్యా, ఇప్పుడు నీ అకౌంట్ లో 1,67,600. యమున గారు 1,47,400. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో 1,41,000తో రాజ్ అండ్ రామ్ జగన్ 1,34,000. క్వశ్చన్ నెంబర్ 3, తెలుగు సినీ పరిశ్రమలో తాత మనవాళ్ల పేర్లు ఒకటిగా ఉన్న వ్యక్తులు 3 ఉన్నారు. అదేనా క్వశ్చన్? మైనస్. ఎందుకు? మీరు అప్పుడే నొక్కేసారు. మేము అంటాం మా ఇష్టం. సరే, నేను క్వశ్చన్ ఫినిష్ చేయలేదు. ఆ, మీరు క్వశ్చన్ ఏమనుకుంటున్నారు, ఆన్సర్ ఏమనుకుంటున్నారు? తాత మనోళ్ళుగా ఉన్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, అదేనా క్వశ్చన్? తెలుగు సినీ పరిశ్రమలో తాత మనవాళ్ల పేర్లు ఒకటిగా ఉన్న వ్యక్తులు 3 ఉన్నారు. ఆ తర్వాత నేను క్వశ్చన్ అడగలేదు. ఓకే, మీరు ఏమనుకుంటున్నారు క్వశ్చన్, మీ ఆన్సర్ ఏమిటి? అదే ఆ పేరు అదే ఒకే నేమ్ వచ్చేట్టుగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఆర్టిస్టులుగా ఉన్నారు. ఎవరు? నాగేశ్వరరావు గారు, మ్మ్. నాగార్జున గారు, నాగ చైతన్య. ఇదేనా? సారీ, అదే క్వశ్చన్ టోటల్ గా వింటే బాగుండేది. ఒక 20,000 తీసుకోమా. తెలుగు సినీ పరిశ్రమలో తాత మనవాళ్ల పేర్లు ఒకటిగా ఉన్న వ్యక్తులు 3 ఉన్నారు. అందులో ఒకరు గ్రేట్ ఎన్టీఆర్. సో ఆయన మనవడు ఎన్టీఆర్. ఎన్టీఆర్. మిగతా వాళ్ళు ఎవరు? రామానాయుడు గారు, నాగేశ్వరరావు గారు. నాగేశ్వర గారు మనవడు పేరు నాగ చైతన్య తప్ప నాగేశ్వరరావు, నాగ చైతన్య. నాగా అని వచ్చి ఇప్పుడు నీకు తెలుసా అంటే అయిపోయిందిలే, అయిపోయింది, రౌండ్ అయిపోయింది. ఒట్టే చెప్పండి పర్లేదు. రామానాయుడు, రానా
అది రెండోది. మూడోది ముగ్గురున్నారు. రామానాయుడు మూడో అతను ఎవరు అంటే మూడో వ్యక్తి. ఇప్పుడు రానా పేరు కూడా రామానాయుడే, దాన్ని క్యూట్ గా రానా అని చేసుకున్నాడు. ఓకే, రామానాయుడు రానా గారు, ఎన్టీఆర్. హూ ఇస్ ద థర్డ్? నాగ చైతన్య. నాగ చైతన్య ఉంది, సేమ్ పేరు. నాగ వచ్చింది కదా. కోవెలమూడి సూర్య ప్రకాశరావు, రాఘవేంద్రరావు గారి ఫాదర్. రైట్. సూర్య ప్రకాశరావు. మళ్ళీ ఇప్పుడు అబ్బాయి పేరు సూర్యప్రకాష్. సూర్యప్రకాష్. ఓకే, మొత్తం వినుంటే బాగుండేది. నేను తాత మనవడు వీళ్ళే గుర్తొచ్చారు. సో 20,000 కాబట్టి 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత ఏమన్ గారు మీ అకౌంట్ లో 1,27,400. ఫోర్త్ క్వశ్చన్, 2009 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఎక్కువ అవార్డులు గెలుచుకున్న చిత్రం ఏది? యమున గారు మీరు అన్ని తొందరగా చెప్పేస్తున్నారు. జోధా అక్బర్. జోధా అక్బర్ ఇస్ రైట్ ఆన్సర్. సో 20,000 మళ్ళీ వినోద్ దగ్గర నుంచి కొట్టేస్తాం. ఓకే, ఇచ్చేయండి, ఫ్రెండ్లీగా ఇచ్చేయండి. సో వినోద్ దగ్గర నుంచి కొట్టిన తర్వాత మళ్ళీ వినోద్, స్టిల్ యు ఆర్ లీడింగ్, బట్ ఆవిడ 200 తక్కువ, అంతే 200 తక్కువ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే తమాషా, హైయెస్ట్ వినోద్. వినోద్ దగ్గర నుంచి రామ్ జగన్ చెప్పి కొట్టినా నువ్వు గెలుస్తావు ఈ లాస్ట్ క్వశ్చన్ వల్ల. ఎందుకంటే నువ్వు 1,54,000 వెళ్ళిపోతావు, తనేమో 1,27,000కి వస్తాడు. వాళ్ళిద్దరూ 1,47,000 1,41 ఉన్నారు. భయ్యా చెప్పినా భయ్యా గెలుస్తాడు, మీరు చెప్పినా మీరు గెలుస్తారు, నువ్వు చెప్పినా నువ్వు గెలుస్తావు. ఇంకా 5వ క్వశ్చన్ కూడా ఛాన్స్ ఉంది. భలే సిచ్యువేషన్ లో పడేశారు. ఎస్, కంపల్సరీ నేను చెప్తే నేను గెలుస్తాను, లేకపోతే లేదు. ఓకే, ఇది యాక్చువల్ గా చాలా ఈజీ క్వశ్చన్. ఎవరు ఫాస్ట్ గా నొక్కుతారో వాళ్ళు గెలిచేస్తారు. 4 తెలిసి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ముక్కు పై భాగాన కొమ్ము కలిగి ఉండే జంతువు ఏది? నొక్కేశారు. ఖడ్గమృగం. ఖడ్గమృగం. నేను నొక్కాను. యమున గారు నొక్కేశారు. నేను నొక్కాను. ఓకే, ఖడ్గమృగం ఇస్ ద రైట్ ఆన్సర్. 1,67,400తో ఈ ఎపిసోడ్ విన చిను యమున గారు. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అట్ ద సేమ్ టైం వావ్ని చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. అలాగే వీళ్ళందరూ మేమంతా మీ ఆదరాభిమానాలతో ఇంత దూరం వచ్చాం. ఇంకా మేము సాధించాల్సింది చాలా ఉంది. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ అంటే నెక్స్ట్ ఎపిసోడ్ శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.